కొంత ఏదో మేము దాస్తున్నాము, కొంత మాత్రమే ఇస్తామని ఇచ్చారు ప్రాఫిట్ లాస్ట్ టైం. దట్స్ ఓకే. ఇప్పుడు ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులు 4,000కి అమ్మితే మాకు ఇంత లాభం వస్తుందని దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం 49%, స్టేట్ 51%. దాని ప్రకారం డివిడెండ్ ఇచ్చినారు. కోల్ సెస్ ఉంటుంది, ఆ కోల్ సెస్ కూడా కట్టినారు. అది కాకుండా మనకు సిఎస్ఆర్ నిధుల కింద 2% ఖర్చు పెట్టారు, అది కూడా ఖర్చు పెట్టిండ్రు. మరి బొగ్గు ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆ 1,600 కోట్ల రూపాయల బొగ్గు ఉన్నదా లేదా? నేను గౌరవనీయులు బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా, ఇది మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా నాకు తెలియదు. బట్టి విక్రమార్క గారు ఇద్దరం కలిసి పోదాం, మరి మీరు నేను లేదా అఖిలపక్షం తీసుకొని పోదాం. మరి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా బొగ్గు ఉన్నదా లేదా? ఉంటే సంతోషం, నేను క్షమాపణ చెప్తా. ఒకవేళ లేదు, దాని మీద ఏం విచారణ చేద్దాం. ఎటుపోయింది ఆ బొగ్గు? 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ. నేను మా కార్మికులతో క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని మీరు చెప్తున్నారు. ఇవాళ ఆ బొగ్గు నిల్వ లేదు. మరి ఎక్కడ మాయమైంది ఆ బొగ్గు? ఎవరు అమ్ముకున్నారు ఆ బొగ్గును? ఈ 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఎక్కడ పోయింది? బొగ్గు ఉత్పత్తి చేసినామని మీరే చెప్పిండ్రు, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, డివిడెండ్ కట్టిండ్రు, సిఎస్ఆర్ కట్టిండ్రు. మరి ఆ బొగ్గు లేదు. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ బొగ్గు? ఏదో ఒక బొగ్గు ముక్క అంటేనేమో ఏదైనా దాయొచ్చు, ఇదే ముక్క కాదు కదా, 40 లక్షల మెట్రిక్ టన్నులు. సో బట్టి గారు మీరు ఒక్కరే వెళ్ళి చూసేస్తారా? అఖిలపక్షాన్ని తీసుకుపోతారా? లేదు మా టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో మమ్మల్ని వెళ్ళమంటారా? ఈ బొగ్గు ఏమైందో ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పాలి. ఇక చాలా విషయాలు ఉన్నాయి సింగరేణికి సంబంధించి, కానీ ఇవాళ మేము సూటిగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం. ఈ ప్రభుత్వానికి అసలు తెలుసా తెలియదా? ప్రభుత్వం కూడా ఈ బొగ్గు నిల్వ ఉందని అనుకుంటుందా? లేదు ప్రభుత్వ పెద్దలకు తెలిసినా ఏమైనా సైలెంట్గా ఉన్నారా? ఈ బొగ్గును ఏమైనా అమ్మేసిండ్రా? అమ్మితే ఎవరు అమ్మిండ్రు? ఎవరికి అమ్మిండ్రు? ఎక్కడ పోయింది ఈ బొగ్గు? మరి 1,600 కోట్ల రూపాయలు విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు అనే విషయం ప్రభుత్వ పెద్దలకు తెలుసా తెలియదా? బట్టి గారు సూటిగా సమాధానం చెప్పాలి. నన్ను తిట్టేది ఉంటే తర్వాత తిట్టుకోరు, కానీ ఇది ఏమైందో సూటిగా చెప్పండి. రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతున్నా, సింగరేణి కార్మికుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈ బొగ్గు ఉంటే వెళ్ళి చూద్దాం. ఒకవేళ నిజంగా బొగ్గు ఆడ ఉండుంటే అదేమి రాత్రికి రాత్రి మాయమయ్యేది కాదు, రాత్రికి రాత్రి పోయగలిగింది కాదు. 40 లక్షల మెట్రిక్ టన్ను. రేపు పోదామా ఎల్లుండి పోదామా చెప్పండి. నిజంగా బొగ్గు ఉంటే నేను క్షమాపణ కోరుతా, లేకపోతే ఏం చేద్దామో మీరే సమాధానం చెప్పండి. ఎవరు చేసిండ్రు? ఈ బొగ్గు ఎటుపోయింది? ఎవరికి అమ్ముకున్నారు? ఎక్కడ అమ్ముకున్నారు? ఈ విషయం మీద బట్టి గారు స్పందించాలి, ఎందుకంటే ఇది మీ శాఖలో జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ఇంత ముఖ్యమైన విషయం. దీని మీద రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆల్ పార్టీని తీసుకొని ఈ బొగ్గు నిజంగా అక్కడ ఉందా లేదా అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి చూడాలి, నిజానిజాలు తేల్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఒక చిన్న పాయింట్ ఇవాళ మీరు అడిగింది, కానీ ఒక రైతు బిడ్డను, ఒక డ్రైవర్ గారిని మీరు చూసి ఉంటారు. ఇవాళ జగిత్యాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి అశోక్ను ఇలా సస్పెండ్ చేసినారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన డ్రైవర్ కావచ్చు, కానీ ఒక సాటి మనిషి. ఆయన డ్రైవర్ కావచ్చు, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డగా ఇవాళ రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మాట మాట్లాడినారు. కాంగ్రెస్ నాయకులు పెట్రోల్ డీజిల్ మీద ధర్నా చేస్తున్నారు. అక్కడ పెట్రోల్ డీజిల్ మీద ధర్నా చేస్తూ ఉంటే అటువైపుగా బస్సు నడుపుతూ వెళ్ళినటువంటి డ్రైవర్ అశోక్ గారు ఆయన ప్రజా సమస్యల మీద స్పందించిండు. ఈ ధర్నా బాగానే చేస్తున్నారు, కానీ వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి, రైతులు ఆగమవుతున్నారు అని చెప్పి ఒక సాటి మనిషిగా స్పందించారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి అని చెప్పుడు తప్ప? అంటే ప్రజలకు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలిగే, వ్యక్తీకరణ చేసేటువంటి హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఒక డ్రైవర్గా ఆయన స్పందిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నియంతృత్వ వైఖరితో ఆ డ్రైవర్ను సస్పెండ్ చేసినారు. ఆ సస్పెండ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరే చెప్పిండ్రు, మేము 6 గ్యారంటీలే కాదు, ప్రశ్నించే గ్యారంటీ 7వ గ్యారంటీగా మేము అమలు చేస్తాము, ప్రజాస్వామ్యానికి ప్రశ్నించే హక్కును కల్పిస్తామని చెప్పి
మీ 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీని మీరే ఇచ్చారు. ఆ డ్రైవర్ అశోకు మీరిచ్చిన 7వ గ్యారెంటీ